2047లో భాగంగా లక్ష్యాలని నిర్దేశించారు. అవి సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా అధికారులకి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. డిపెండ్ ఆర్ఓఆర్ గురించి అవ్వచ్చు, మీకు గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి డిఫరెంట్ అరాచకాలు అవ్వచ్చు, ఆటోమేటిక్గా అడంగలం అంటే కింద స్థాయిలో అధికారులందరూ కూడా ఎక్కడ కూడా ప్యూరిటీ అంటే ఒక పని చేయాలనే తపన కానీ సిన్సియారిటీ కానీ లేని విధంగా పనిచేసేటువంటి తీరు మనకు క్లియర్గా మనకి రెవెన్యూ ఇబ్బందులు కనపడతా ఉంది. కాకపోతే దాంట్లో చెప్పినట్టు నేను నిన్న కూడా చెప్పినట్టుగా 70% ఏదైతే వస్తున్నాయో మనకి ఇబ్బందులు, దాంట్లో 30-40% మనం చేయగలిగినవి కావు. అవి సబ్జుడీస్ అవ్వచ్చు, లేకపోతే చేయలేనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎందుకు చేయలేము అనేది కూడా క్లియర్ కట్గా మేము స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తూ ఉన్నాం. చేయగలిగినవి పూర్తిగా కూడా దాన్ని ప్రాసెస్లో పెట్టి గ్రీఫ్ ఉన్నోళ్ళ ఈ 2-3 పార్టీలు ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి, ఎలాగైతే రీసర్వే మళ్ళీ స్టార్ట్ చేసి చుట్టుపక్కల అందరికీ కూడా నోటీస్ ఇచ్చి చేస్తా ఉన్నాం. ఈవెన్ సదస్సుల్లో వచ్చిన గ్రీవెన్స్ కూడా అవతల పార్టీకి కూడా నోటీస్ ఇచ్చి దాన్ని రిజాల్వ్ చేసే దిశగా మేము ముందుకెళ్తాను. అంటే పగడ్బందీగా, ఎందుకంటే గత ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా అసలు అక్కడ చెయ్యాలని తప్పన అనే పని ఎప్పుడూ లేదు. పొల్యూటెడ్ సిస్టమ్ ఉండింది అక్కడ గతంలో. ఆఫీసర్స్ వేర్ లైక్ ఆ సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. అది క్లెన్సింగ్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు 7 నెలలు అయింది, ఇంకా కాలేదంటే అది టైం పడుతుంది. ఎందుకంటే అంత పొల్యూట్ అయిపోయినటువంటి వ్యవస్థ, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ కింద స్థాయిలో పొల్యూటెడ్ అయిపోయింది. దాన్ని క్లెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు బెటర్ అవుట్కమ్ మీకు వస్తుంది. ఓకే.